కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయపయో రామానుజుడికి సాధారణంగా పని పలుకుతూ పెద్దలకు దాసం చర్పించుకుంటూ ఈ రోజు రామానుజ చరిత్రని కొనసాగించుకున్నాం. ముందర ఇతర అధినిస్తులు రెండు శ్లోకాలు చదువుకొని పాఠ్యాంశానికి వెళ్ళాం. दुःखावहो अहमनिशं तव दुष्टचेष्टः शब्दादिभोगनिरतः शरणागताख्यः तत्पादभक्त इव शिष्टजनौघमध्ये మిథ్యాచరామి యతిరాజ తతోస్మి మూర్ఖః. నేను చదివేశాను, మళ్ళీ 9, 10 కూడా చదువుకుంటాను. నిత్యం త్వహం పరిభవామి గురుంచ మంత్రం తద్దేవతామపి న కించిదహో బిభేమి యుద్ధం శటోభ్యశటవద్భవతీయ సంఘే దృహృష్టశ్చరామి యతిరాజ తతోస్మి మూర్ఖః. హా హంత హంత మనసా క్రియయా చ వాచా योऽहं चरामि सततं त्रिविधापचारान् सोऽहं तवा प्रियकरः प्रियकृद्वदेव कालं नयामि यदि राज ततोऽस्मि मूर्खः. నమన రామానుజులు కురతాళ్వాన్తో కలిసి ఢిల్లీ ప్రశాంత పీఠానికి వెళ్ళడం, ఆవిడేమో తల్లి కథాంశించి ఈయనకి శ్రీ భాష్య రచనకి కావాల్సినటువంటి విషయాన్ని ఇవ్వటం జరిగింది. దాన్ని తీసుకొచ్చి అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఈ రామాంజలి సొంతం అయిపోతుందని అసూయ పరులందరూ కూడా దాన్ని దొంగిలించటం, అది చూసుకునేసరికి లేకపోయేసరికి రామాంజలి విచారించటం. అప్పుడు మళ్ళీ కూరతాళ్వాన్లు పెట్టుకోకండి, నేను మీరు నా దగ్గర దాచమని చెప్పారు కదా, అప్పుడు నేను దాన్ని చదివాను, మీకు రాస్తుంటే మీరు చెప్తే నేను రాస్తాను అని చెప్తారు. రామానుజులు ఒక కండిషన్ పెట్టారు, మీకు ఎక్కడైనా నేను చెప్పేది బాగుండలేదు అనిపిస్తే మీరు రాయొద్దు అని. అలాగే ఒక చోట అలాగే జరిగింది. జరిగితే రామానుజులు కూరతాళ్వాన్ రాయడం మానేశారు. రామానుజులు కొంచెం కోపం వచ్చింది. నేనా గురువుని నువ్వు అన్నట్టుగా కొంచెం బాధపడతారు. ఆ తర్వాత కూరతాళ్ళు రాయరు, వారు రాయరు, వెళ్ళిపోతే మళ్ళీ రామానుజులు ఆ గ్రంథాలని గ్రంథాలని జాములు రాసినటువంటి గ్రంథాన్ని చూసుకొని చేసుకొని అయ్యో నేను పొరపాటు చేశాను అని చెప్పేసి కూరతాళ్వానికి క్షమాపణ చెప్పుకొని మీరు రాయండి అని చెప్తారు. అక్కడ యొక్క చిన్నవాళ్ళు చెప్పినా కూడా మంచి విషయం ఉంటే మనం గ్రహించాలి. వయసుతో నిమిత్తం కాదు, అక్కడ గురువు శిష్యుడు అని కాదు, అది అది స్వీకరించగలగడం కూడా మనం నేర్చుకోవాలి అని చెప్పడానికి ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అర్థము పొసగలేదు అని కూరేసులు రాయట ఆపిరి. కొన్ని విషయములలో నిన్ను మెచ్చుకొనగా గర్వపడి ప్రసంగించువా కాని వ్రాయుమని ఎత్తిరాజులన్నను నాకు అట్టి ఆజ్ఞ లేదు అని కూరేసులండ్రి. అట్లయినా కింద పెట్టుమని రామానుజులు అన్నంత కూరతాళ్వాన్ గ్రంథమును కింద నుంచి వెడలిపోయింది. తర్వాత రామానుజులు గ్రంథం ఎత్తి పరిశీలింపగా తప్పుగా తానే చెప్పినట్లు తోచింది. పరబ్రహ్మమును తెలియనను వాడు తెలియని వాడే, తెలియదని వాడే తెలిసిన వాడు. ఇది వేదవాకు. పరబ్రహ్మం ఎక్కడా, నేనెక్కడా, నారదాదులకును అందలేదు అని తలంచిరి. ఒక పండితుడు రాజు సమ్మానం నందగోరి రాజు భాగవతమ్మని నా చెవి కోసుకుని వాడని విని తాను భాగవతం చెప్పుదు నన్ను వచ్చినట. రాజు తనకప్పుడు విన్న తీరిక లేదని చెప్పుచు పండితునకు భోజన వసతులనిచ్చుచు కాలహరణము చేసినట. పండితుడు ఎప్పుడు చెప్పుటకు వచ్చినను రాజు సమయం లేదని చెప్పుచుండునందున రాజేమి అడుగును అని పండితుడు భాగవతమును సవివరముగా చదవసాగిన. పండితుడు అట్లు చదివి ఒకనాడు ప్రభువుతో భాగవతార్థము గ్రహించుటకు సుఖ మహర్షి సరియగువాడనెను. భాగవతం గురించి పండితునికి ఇప్పుడు తెలిసిందని రాజునకు అవగతమైనది.
రామాంజలి సంగతి తలిచి కూరేశను పిలిచి ఆలింగనము చేసుకొని మంచి మాటలు చెప్పి ఇటు బుద్ధిమంతుని అధిక ప్రసంగి అంటేనే అభిచారమైనది అనుకొనుచు కూరేశ ఇప్పుడు వ్రాయము సవరించుకొంటిని అన్నంత వారిను గ్రంథం ఎత్తి వ్రాయ సిద్ధమైరి. ఎతిరాజులట్లు స్వమతమును స్థాపించుచు చేతనోద్ధరణకై శ్రీభాష్యము రచించి భూమండం భూమండలమున నిలిపిరి. యామునులు యామునుల 3 అభిప్రాయములలో ఒకటి నెరవేరినని వ్రాయుచుండుడనిరి. యామునుల యొక్క 3 కోరికలలో మొదటిది నెరవేర్చారు రామానుజులు. అంటే ఇక్కడ ఈ ఈ ఈ ఘట్టంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పెద్దల గురించి వారి గురించి నాకు తెలుసండి అని అనేకూడదు. ఎంతట ముఖ్య సరస్వతి అని ఎవరి దగ్గర ఎంత నిగూఢమైనటువంటి పాండిత్యం ఉంటుందో వారిని బాహ్యంగా చూసి తెలుసా అని చెప్తారో నాకు తెలుసులేండి. ఎంత తేలిగ్గా ఎంత భాగవతాచారమో చూడండి. అలాంటివి మనం సరి చేసుకోవాలి. అంటే అలాగే భగవంతుని గురించి తెలుసు నాకు తెలుసు అని అన్నవాడెవరో వాళ్ళు తెలియని వాళ్ళే. నాకు ఏం చెప్పాలండి భగవంత్ తత్వాన్ని మనం చెప్పగలమా? ఆ వేదాలకే సాధ్యం కాలేదు అని అన్నవాడే ఎంతో అంతో తెలియాలి అని ప్రయత్నం చేస్తున్నవాడు అవుతాడు తప్ప ఎవ్వరు కూడా భగవత్ తత్వాన్ని ఎరుగలేడు. తర్వాత ఇంకా స్వామికి మంత్రోపదేశము. ఇతరాదులకు మరల దేశ సంచార అభిలాష కలిగి శ్రీరంగనాథుని వద్ద అనుమతి పొంది బయలుదేరి చోళ పాట్య దేశములు సంచరించుచు దివ్యదేశములను దర్శించుచు ఎదిరించిన వారిని వాదమును నోడించి స్వమత స్థాపన చేయుచు పోయి తిరుక్కురుంగుడి చేరి అతడు చేరిన వారికి కాలక్షేపం చెప్పుచుండిరి. అప్పుడు ఒక వైష్ణవుడు వచ్చి నమస్కరించి మంత్రోపదేశము చేయడని కోరిను. లక్ష్మణులు వారిని సమీపన పిలిచి స్వహస్తములతో పుండధారణ చేసి మంత్రము తర్వాత ఉపదేశించునండి. పిమ్మట ఇతరాజులు స్వామి సన్నిధి పోగా తాను పెట్టిన పుండము స్వామి నుదుట నుండెను. వారు స్వామియే తమ వద్దకు వచ్చినని గ్రహించి శరణాగతి గద్యం రచించి దానిచే స్వామిని స్తుతించిరి. అంత స్వామియే దిగివచ్చి ఎదురాజులకు ఆశ్రమిచ్చిరి. వారు వలదన్నను స్వామి అంగీకరించలేదు. నేను మత్స్య కూర్మాది అవతారములు ఎత్తితిని, వేదోద్ధరణ చేసితిని, దుష్ట శిక్షణ శిష్ట పరిపాలన చేసితిని, కానీ నీ వలే వేదార్థ వివరణ చేయలేదు. ఆహా ఏమి అర్థములు చెప్పితివి అని సాక్షాత్తు రంగనాథుడు మెచ్చుకున్నారు. ఇన్ని నేను ఎన్నో అవతారాలు ఎత్తాను, దుష్ట శిక్షణ శిష్ట శిక్షణ చేసాను, శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేశాను, కానీ నీలాగా వేదార్థాలను నేను వివరించలేకపోయానని సాక్షాత్తు స్వామి రామాంజను చెప్తున్నారు. అంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి పుండతాన్ని బొట్టు మాత్రం పెట్టేశారు, కానీ మంత్రోపదేశం తర్వాత చేస్తా అన్నారు. అది వీరికి సాక్షాత్తు స్వామికే ఈయన ఆ తిరుమణి కొడుతుండాన్ని సమర్పించారన్నమాట. అంతటి అదృష్టవంతులు రాజులు. స్వామి నీ పేరు చెప్పి అష్టాక్షరి మంత్రభావం చేతనే నేను అట్లు చేయగలిగితేని, ఇది నా గొప్ప కాదయ్యా, నేను అష్టాక్షరి మంత్ర ప్రభావము అని చెప్తున్నారు. ఎల్లరికి ఉపదేశించినట్లే నాకును మంత్రోపదేశం చేయము. స్వామి తనను ఆసనమున కూర్చుండబెట్టగా ఎదురాజులు యమునుల స్మరించి వారే తన కుమారు పీఠమున కూర్చుండినట్లు తలచి శిష్యుడుగా వచ్చిన వానికి తానెట్లు మంత్రోపదేశము చేయను అట్లే స్వామికి మంత్రము ఉపదేశించరి. వైష్ణవ నంబి అని నామధేయముంచగా స్వామి రామానుజులను బ్రహ్మరథమున కూర్చుండబెట్టి యురేగించిరి. శ్రీ భాష్యకారుడు. తర్వాత ఎతిరాజులు సమస్త భారతమున దిగ్విజయము చేయుచు మరల శారదాపీఠమునకు వెళ్ళిరి. ఆలయమున వారు ప్రవచనము చేయుచుండగా సరస్వతీదేవి విగ్రహము నుండి స్వయముగా దిగి సన్నిధి తలుపులు తెరుచుకొని వచ్చి ఎతిరాజా కప్యాసం పుండరీకం అను శృతి వాక్యములకు అర్థము వివరింపమని అడిగాను. ఎతిరాజుల ఆ వాక్యార్థము పూర్వం వారు యాదవ ప్రకాశుల వద్ద వివరించినట్లే తెలిపిరి. అంత శారద పూర్వము దీనికి అపార్థము చెప్పబడి ఉన్నందున ఇప్పుడెందుకు నేను చింతించుతూనే ఉన్నాను. నీ వ్యాఖ్య నా చింత తీర్చింది. బ్రహ్మసూత్రముల తిట్లు సముచిత వ్యాఖ్య చేయరాదా అనగా రామాంజులు అమ్మా ఇదిగో అట్లే చేసి ఉంటిని అనగానే ఆమె ఆ గ్రంథము తెప్పించుకొని
శిరమున ఉంచుకొని, ఇది శ్రీభాష్యము, నీవు శ్రీభాష్యకారుడవు. నా శోకము దూరము చేసినందున నీవు భారతి శోక నాశనుడని కీర్తిగాంతువు. భర్త అంటే సరస్వతీదే కదా, భారతీదేవి యొక్క శోకాన్ని నాశనం చేసినటువంటి వాడు కనుక ఆ తల్లి అలా సంభావించిందిట. సాక్షాత్తు ఆ సరస్వతి కటాక్షం ఉంటేనే, నాకు ఉంటేనే ఒక మంచి మాట వస్తుంది. అది గుర్తించుకోవాలి. ఈయన ఆవిడ ఏమడిగిందో చూడండి. అప్పుడు యథోప్రకాశులు ఏదో దానికి విపరీత అర్థాలు చెప్తే, అయ్యో అలా సాక్షాత్తు అటువంటి పుండరీకుడైనటువంటి ఆ స్వామి యొక్క నేత్రాల్ని ఒక దుష్ట ఉపమానంతో చెప్తారని చాలా పడతారు కదా. ఏది ఒకసారి చెప్పవా, నువ్వు ఎలాగ అర్థం చేసావో అని అడిగింది తల్లి. తావు వదలగానే అలా సంభావించింది. అసూయాపరులకు అచ్చటి పండితులు ఎదురాదులు అంధులు కావాలని కాంక్షించుచు అభిచారిక హోమం చేసిరి. కుండము నుండి కృత్తి అను దుష్ట శక్తిని ఆవిర్భవించి ఆర్భాటముగా ఎదురాదులపైకి రాసాగినది. వారు నిశ్చింతులై మంత్రరత్నమగు తిరుమంత్రమును జపించిరి. మంత్రరత్నం, తిరుమంత్రం అంటే అష్టాక్షరి ద్వైమంత్రం కదా, మంత్రరత్నం అక్కడ మరి నాకు కొంచెం డౌట్ గా ఉంది. స్వామి కృష్ణావతారమున ద్వారకలో నుండినప్పుడు ఆ కాశీరాజు అట్లే హోమం చేసి కృత్తిని స్వామి పేరు ప్రయోగించను. స్వామి చెల్లింపగా చక్రమును పంపిరి. దాన్ని చూచి కృత్తి పరిగెత్తిపోయి తన్ను ప్రయోగించిన వారిని సంహరించింది. ఎదురాదుల చూచి అవ్యాహతమగు తిరుమంత్ర ప్రభావమునకు జంకిన కృత్తిని వారట్లే త్రిప్పి పంపిరి. కరుణాళువులైన రామాంజులు దాన్ని ప్రయోగించిన వారిని చంపవల్లదని శాసించిరి. చుంటటి భూతదయ వరది. వృత్తిని ప్రయోగించిన పండితులకు పిచ్చిపట్టి వారు పలుకరాని పలుకులు పలుకుచు భజింపరానివి భజించుచు ధరింపవలసినవి విసర్జించుచు భ్రష్టులై సంచరించుచుండిరి. అతడ పరిపాలన చేయ ప్రభువుకు చింత కలిగి విషయం సర్వము తెలుసుకొని ఇతరాదుల పాదములపై పడిన. ఇతరాదులు దయాళుడు, అసూయ లేని వారిని ఒకటి చేత వారు స్వస్థులగుదురు, కానీ బుద్ధి కలిగి ఉండమని చెప్పుమనిరి. ఆ క్షమాగుణం కూడా వారి నుంచి నేర్చుకోవాలి. విద్వాంసులు స్వస్థులై మంచి వస్త్రములు ధరించి తమ ప్రభుతో కలిసి వచ్చి ఇతరాదులు దర్శించిరి. ఇతరాదులు అట్లు గౌరవింపబడి పయనమై కాశీ క్షేత్రము చేరి గంగా స్నానము చేసిరి. అతడి వ్యక్తులతో అనుగ్రహ భాషణము చేసి పూరి జగన్నాథమ్మని ప్రసిద్ధి చెందిన పూరి క్షేత్రమును చేరి జగన్నాథుని దర్శింపనేగిరి. ఇలాగా ఒక్కొక్క దేశానికి వెళ్ళి అక్కడ ఆ సాక్షాత్ తిరుమలలో అయితే స్వామికి కూడా పుండ్రకారం చేసి అలాగా అని యొక్క అలాగే సంగాపేటలో ఆ తల్లి అనుగ్రహాన్ని పాత్రలేరు. అలాగే ఇతర మత ఖండన చేస్తూ వాళ్ళని తిరిగిన వాళ్ళు తిరిగారు, లేని వాళ్ళని వదిలేశారు. మన విశిష్ట అద్వైతమే దాన్ని స్థాపన చేయడానికే వారు ఇంకాలుగా శ్రమ పడ్డారు. జగన్నాథుని సందిగ్ధత, అక్కడికి వెళ్ళారు, పూరి జగన్నాథుని దర్శించడానికి వెళ్ళారు. అటు జగన్నాథుని అర్చనలు పాంచరాత్ర ఆగమను అనుసరించి జరుగుచుండడం చూచి ఇతరాదులచటి అర్చకుల పిలిచి ఈ పూజా విధానము ఆగమానుసారముగా ఉండలేదు, ఆగమ పద్ధతిని జరిపించుడని చెప్పిరి. పరంపరాగతముగా వచ్చు పద్ధతి విడుచుట సుకరమై ఉండదు. కొత్త కొత్త పద్ధతి వారికి రుచింపలేదు, పట్టుపడలేదు. ఆగమ పద్ధతి లెత్తగా తెలిసిన వారిని ఒకరిని శ్రీరంగం నుండి పిలిచదమని రామాంజులండ్రి. దానితో అర్చకులు కలతనండి స్వామి సన్నిధిలో ప్రాయోపవేశం చేసి, స్వామి మా గతి ఏమి, ఇంతకాలమును మా అర్చనలను అంగీకరించునే ఉంటివే, ఇప్పుడు మమ్మ అన్యాయము చేదువా, రామాంజలిచ్చ నుండి పంపి మమ్ము కాపాడుమని మొరపెట్టుకునిరి. స్వామి శరణాగత శరణ్యుడు, ఆశ్రిత వత్సలుడు, ఇంతకాలం నుండి తన్ను ఆరాధించి అర్చకులను విడవలేడు. సర్వము చక్కబర్చుటకు తా పంపిన ఇతిరాదుల శాస్త్ర పద్ధతిని మంగళాశాసనమును కాదనలేదు, అర్చకుల ప్రాయోపేశము సహింపలేదు. ఏమి చేయుట,
కొత్త వారి కంటే చిరకాల సమీపవర్తుల ఆక్రందన వినలేకపోయాను. ఇంటి పోరు భరింపరాంది. బ్రహ్మాదులే వేద ప్రతిపాద్యుడకు జగన్నాథుని అర్చించుతున్నారు. తమకు తెలిసిన మార్గమును అర్చించుచు వారి పూజలు నిరాకరింపరాదు. రామాన్ని సమ్మతింపచేయవచ్చును. దివ్య దేశములు అనేకములందు రామాను చేయవచ్చుచు అని తలంచిన జగన్నాథ స్వామి చొప్పున మన సాక్షాత్కరించి, యతిరాజా, నీవు శాస్త్ర పద్ధతిని ప్రవర్తింపచేయ వాంఛించుచున్నావు. వీరేమో తమ మార్గమును ఎంతో కాలం నుండి నన్ను అర్చించుతున్నారు. నేను అంగీకరించుకునే ఉన్నాను కదా, కాన నేను వారిని ఇష్టపడుతున్నాను. శాస్త్రమైనను మరేమైనను పరంపర కావచ్చు. ఇచ్చటి విధానములను మార్చి వీరు వృత్తిని చెడగొట్టకుమని చెప్పిరి. ఇతరాదులు వచ్చి వెళ్ళిరి. వారు దీన్ని అంగీకరించి వెళ్ళిరి. ఇదిగో శాస్త్ర పద్ధతి అని ఇతరులు భావించు ప్రమాదం ఉన్నందున దీన్ని ప్రవర్తన చేయుటయే సమంజసము. స్వామి భక్త సులభుడు కావున అర్చకుల కాదనలేక అట్లు చెప్పిన నిద్రాదులు తలంచి అతడి ప్రభువును పురజనులను సమావేశపరిచి సమ్మతింపచేసి నిష్ణాతుడగు అర్చక స్వామికై జాపు రాసి శ్రీరంగము పంపిరి. అంత జగన్నాథుడు పూజ సరిగానున్నను లేకున్నను ఇచ్చటి అర్చకులకు భక్తి లోపము లేదు. నేను చెప్పినను రామాంజులు తన యత్నం మానలేదు. వీరిని ఇచ్చటనే ఉంచిన నా ఆర్తత్రాణ పరాయణతకు భంగం ఏర్పడునని తలచెను. శ్రీరంగ సమీపమున నరసింహస్వామి దేవళమున నుండు అర్చకుడు పాండిత్యం లేనివాడు. వాసుదేవో అమర ప్రభువు అన్న చోట విభాగించి చెప్పి పూజ చేయుచుండెను. వాసుదేవాయ నమః మర ప్రభవే నమః అంటుండెను. అమర ప్రభు అనుటయు తెలియలేదు. వానిపై అసూయ కొనిన గొప్ప విద్వాంసుడొకడు ప్రభుతో చెప్పెను. రాజా అర్చకును తొలగించెను. అర్చకుడు భక్తి శ్రద్ధలు కలవాడు, బహు కుటుంబి, బుద్ధిపూర్వకముగా ఏ దోషము చేసిన వాడు కాడు. అతడు స్వామిని వేడెను. స్వామి ప్రసన్నుడైన. ఇతడు భక్తి శ్రద్ధలు కలవాడు. సకల చరాచర ప్రపంచమునకు నేను ప్రభు అయినుండ మర అంటే చెట్లకు మాత్రము కానా, అది సరియేనని రాజునకు స్వప్నమును చెప్పాను. రాజు ఆ అర్చకునే మరల నియమించను. అట్లే జగన్నాథుడు ఆ అర్చకుల పూజలనే అంగీకరించను. యతిరాజులు నిద్ర ఎందుండగా వారిని శిష్య సహితముగా తన యోగ మాయా ప్రభావమున శ్రీకూర్మముంతల సుధాకుండ సమీపమునకు చేర్చెను. మేల్కొన్న యతిరాజులు జగన్నాథునకు అతడి అర్చకుల పూజలే ప్రియములైనట్లు తలంచిరి. శైవులు శ్రీకూర్మమందు స్వామిని శివుడని తలంచి కూర్మేశ్వరుడని పూజించుచుండ్రి. కృష్ణాలయము లేని చోట భుజింపరాదను యతిరాజు ఉపవాసం ఉండిరి. సామగ్రి లేనందున పుండ్రధారణ వీలు కాలేదు. అంత స్వామియే ఒటి రూపమున వచ్చి సుధాకుండము వద్ద త్రవ్వి శ్వేత మృత్తికను త్రిచూరమును పైకెత్తి రామాంజలికిచ్చి పుండ్రధారణ చేయించిరి. పాలు పండ్లు సమర్పించుచు స్వయముగా సేవ చేసిరి. 4 దినములు గడిచెను. యతిరాజులకు స్వప్న స్వామి సాక్షాత్కారమయ్యను. నేను కూర్మనాథుడను, శంఖ చక్ర చిహ్నములతోనున్నాను చూడమని చెప్పిరి. అతటి శైవులతో పందెము వేసిరి. విష్ణు లాంఛనములను శివ లాంఛనములను గుడిలో పెట్టి ఆలయమునకు ఇరువైపుల వారి బీగములు వేసిరి. తెల్లవారు సరికి గుడిలోని దైవము వేణ్ణి ధరించినో ఆ దేవతామూర్తిగా భావింప నిర్ణయమాయను. స్వామి దయామయుడు, సర్వము చక్క చేసి స్థిరపరపనున్న నియమించియు అర్చకుల మొరలకు జాలిపడినవాడు అని తలచి ఎదురాజు దేవాలయం వెనక వైపు నుండి, స్వామి, నీ ఆదేశానుసారమే నేను ఈ కార్యము తలపెట్టుకునని ప్రార్థించిరి. కూర్మనాథులు రామాంధుల వైపు తిరిగిరి. ఈనాటికి అట్లే సుధాకుండము వైపు ముఖమై ఉన్నారు. తెల్లవారి పీగములు తీయుసరికి స్వామి విష్ణు లాంఛనములతో పడమర ముఖమై దర్శనమిచ్చిరి. అంత అచ్చట శైవులు పరాజితులే శ్రీశైలమునకు పోయిరి. క్షేత్రము విష్ణు క్షేత్రం అయ్యున్నది. జగన్నాథుడు విష్ణువుగానే ఆరాధింపబడుతుండెను. కానీ అట్లు కాదు. కావున సంస్కరించి స్థిరపరపవలసిన ఆవశ్యకత
ఎచ్చట కలదో అతడికే స్వామి రామానుజుడు తెచ్చి వదలి తన మాట నిలుపుకొనెను. అది ఇక్కడ ఏమిటంటే ఇక్కడ దీంట్లో అంటే భగవంతుడు ఏది నిర్ణయిస్తే అదే. ఇప్పటికీ ఈ కాలంలో వాదనలు ఏమిటి? ఆళ్వార్లందరూ ఏ కులం వారు, ఒకళ్ళు శూద్రులు, ఒకళ్ళు ఇది, అలా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. సాక్షాత్తు భగవంతుడే అంగీకరిస్తే ఇంకా కుల ప్రసక్తి కానీ ఇది ఉంటుంది. నాకు భక్తే ముఖ్యం, నేను ఇలాగే చేయించుకుంటాను వీళ్ళ చేస్తాను. పూరిలో ఇప్పటికీ కూడా జగన్నాథుని అక్కడ తల్లి చేసేవారు. స్వామికి ఆరాధనకి తల్లి చేసేవారు కూడా ఉండే అంటారు. నేను ఎప్పుడు దర్శించలేదు స్వామి, చూడలేదు, నాకు తెలియదు అని చెప్పుకోవడమే ఉన్నాను. మరి దీన్ని బట్టి తెలిస్తే అలాగే అట్లాగే ఇంట్లో ఆరాధనలైనా ఒక పద్ధతులైనా ఏవైనా సరే ఇలా కాదు అలా కాదు అని చెప్పే వాటికి మనం లెక్క పెట్టక్కర్లేదు. మన పెద్దవాళ్ళు మనకు వంశంలో ఎవరు ఏ రకంగా చేస్తే ఆ వరవడినే పాటించాలి, మనకు అదే ప్రమాణము. తెలిసిన పెద్దలు ఇలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటే మార్చుకోవచ్చేమో, కానీ ఎలా చేయాలి ఇప్పుడు ఒక తిరువారాధన అలాంటివన్నీ కూడా మీ ఇంట్లో మీ పెద్దలు ఎలా చేస్తే అలాగే చేయండి అనేది పెద్దల యొక్క సూక్తి. అట్లాగే శ్రీకోట్మంలో కూడా స్వామి ఈ రకంగా సంస్కరించుకున్నారు ఆయన. ఈయన పాపం అక్కడ శైవుల ఆరాధన అవుతుందని కాపాడుకోకుండా ఉండడం, స్వామి ఆయనకు కొంత కార్మిక తీసుకురావటం, అన్ని అమర్చడం అన్ని చేశాక ఆయన సంస్కరించుకోవడం ఆ రకంగా జరిగింది. స్వామి నీవు విష్ణుడవు, ఇది ఇంకొకటి. రామాంజలితో దివ్య దేశంలో సేవించుతూ పోయి మరల వెంకటాచలు మనకు వచ్చి మళ్ళీ తిరుమల పూర్వం అతటి నుండిన తిరుమల నంబి మొదలగు వారి తర్వాత అతటి స్వామి సుబ్రహ్మణ్యుడనియు విష్ణువర్యు శైవ వైష్ణవులకు వాదము జరుగుచుండెను. ఇతరాదులు ఇరుపక్షములను సమావేశపరిచారు. శివస్థలమను వారు శివ లాంఛనములను, విష్ణు స్థలమను వారు విష్ణు లాంఛనములను రాత్రి దేవళమున నుంచి అర్చన అనంతరము తలుపులు మూసి బీగములు వేసి ఎవరి బీగపు చెవిని వారి వద్దనే ఉంచుకొను. బీగములు అంటే తాళాలు వేసి తాళం చెవులు ఎవరి దగ్గర వాళ్ళు ఉంచుకున్నారు. ఉదయం ఇరుపక్షుల సమక్షమున బీగములు తెచ్చేసరికి దైవం ఏ చిహ్నములు ధరించునో ఆ దేవతామూర్తిగా అంగీకరింప ఇరుపక్షములు అంగీకరించను. స్వామి విష్ణువంత విదితమే, కానీ ఇరుపక్షముల వారు ప్రార్థించుతున్నారు, తమ తమ చిహ్నములే ధరింపగోరుచున్నారు. స్వామి ఏమి చేయునో, ఆయన భక్త పరతంత్రుడు, అపార కరుణాంబుది, అబ్బా అమ్మా అని మరవెట్టినంత కరిగిపోవును. లేక ఇటు చేసినను మరొకరికి బాధ కలుగునని ఏమి ధరింపక దూరకుండినట్లు అని తలచి భాష్యకారులు తన నిజ రూపము దాల్చి సోమ సూత్రము నుండి ఆలయ ప్రవేశము చేసి శంఖ చక్రములనెత్తి స్వామికి ధరింప తిరిగి వచ్చిరి. ఏమోలే ఈయన కూడా అదిగో ఈయన అక్కడ పూరిలో అలాగే కదా, వాళ్ళ చేత పట్టించుకుంటాను, అదే నాకు ఇష్టం, వాళ్ళకి భక్తికి ఏమి లోపం లేదు అని చెప్పేసినట్టే ఇక్కడ కూడా మరి ఆ శైవులు భక్తులే, వైష్ణవులు భక్తులే, ఎవరిని మాట కాదంటే వాళ్ళకి బాధపడతాను, ఏమో అసలు ఏమి ధరించుకున్నా వచ్చేస్తాడేమో అయినా అనుకుని రామాంజలి ఆయనకి శంఖ చక్రధారణ కూడా చేసి అప్పుడు వచ్చేసారట. అంటే స్వామికి తిరుమలలో ఉన్నటువంటి తిరువెంకటముడి శంఖ చక్రాలు కూడా సమర్పించుకున్నటువంటి మహానుభావుడు రామానుజులు. ఉదయం ఇరుపక్షముల వారు తమ తమ బీగములు తీసి తలుపులు తెరిచిరి. స్వామి విష్ణు లాంఛనములు ధరించి ఉండెను. ఇతరాదులంతా స్వామి నీవు విష్ణువుడవు అనిరి. స్వామి రామానుజ, నీవు నాకు గురుడవు, ఆయన సమ్మతమైతేనే కదా పెట్టించుకోగలరు, లేకపోతే ఆయన కాదనడానికి ఎంతసేపు పట్టుదు కదా. ఆయన అన్నాడు, ఎవరైతే నువ్వు కదా నాకు శంఖచక్రాలు సంపించావు, నువ్వే నా గురువు అన్నాడు వెంకటేశ్వర స్వామి రామానుజులు. స్వరూప ధారణ చేయించితివన్నిది. ఇతరాదులు స్వామి వక్షస్థలమున లక్ష్మణి ఉంచేది. ఇటుల వారు స్వామికి మా అమ్మయ్యు గురువు అయ్యింది. ఆ తల్లిని కూడా లక్ష్మీదేవిని కూడా ఆయన వక్షస్థలంలో ఉంచారు కన్నా, కన్యాదానం చేశారు కనుక మా అమ్మగారు ఆయనే, గురువు కూడా ఆయనే రామానుజులే వెంకటేశ్వర స్వామికి. వారిట్లు వెంకటేశ్వరుని తిరుగా
విష్ణువును చేసి తమ భూ ప్రదక్షిణ ముగించుకొని శ్రీరంగము చేరి శ్రీరంగనాథ దర్శనము చేసుకొని తమ మఠమున ప్రవేశించిరి. అంటే పూరి జగన్నాథము, అలాగే అదే ఒక్కడికి తిరుమల, అన్ని కూడా ఒక్కొక్కటి శ్రీకూర్మం కూడా సంస్కారంగా కనపడుతున్నాయి. ఇక కూరతాళ్వాన్ గురించి. కాంచీపుర సమీపమున కూర గ్రామం కలదు. ఈ కూరతాళ్వాన్ ఎవరు? శ్రీ భాష్యం ఈయన చెప్తుంటే, ఆ గ్రామాన్ని చెప్తుంటే రాసిచ్చిన వారు. అంటే రామానుజుల యొక్క ప్రజ్ఞకి ఇంచుమించు కారకులు కూరతాళ్వాన్ని అని చెప్పుకోవాలి. కూరతాళ్వాన్ యొక్క చరిత్ర చెప్తున్నారు దీంట్లో. కాంచీపుర సమీపమున కూర గ్రామం కలదు. కూరతాళ్వాన్ ఆ గ్రామ నివాసిగా ఉండెను. రామానుజుల శిష్యుడు. ఒకనాటి రాత్రి అర్ధరాత్రి వరకు అన్నదానం చేసి సంపన్నుడగా అతని ఇంటి తలుపులు మోసిరి. ఆ నిశ్శబ్దమ్మకు రాత్రి అందా అని శ్రీ పెరుంబుదేవి తాయారుకు వినపడింది. ఆమె అదేమి శబ్దమని వరదరాజ స్వామిని అడిగింది. స్వామి అదేమో చెప్పగా ఆమె అట్టి నిరతాన్న ప్రదాతను చూడగోరెను. వరదలు తిరుక్కచ్చి నంబిని పిలిచి పెరుందేవి కురత్తాళ్వాను చూడగోరుచున్నదని చెప్పగా నమ్మిపోయి కురత్తాళ్వానుకు సంగతి చెప్పి రమ్మని పిలువగా, నేను అధముడను, నన్ను చూడగోరిరా, తాము పెద్దలు పిలుచుచున్నారు, ఆయనను నేను అల్పుడను, రాజాలను. స్వామి పెరుందేవితో తిరువీధికి వేయించేయినప్పుడు దూరం నుండి దర్శించదననేది నమ్మి స్వామి చెంతకు వెళ్లి మిగిలిన భక్తి కలవాడు వేదవేద్యుడని స్వామిని దర్శించుటకు సిగ్గుపడుతున్నాడని తెలిపిరి. పెరుందేవి తాయారు సంతోషించను. పురతాళ్వాన్ విరాగే తన సర్వస్వమును దానము చేసి భార్యకు అండాళమ్మతో బయలుదేరి తమ గురు నివాసము శ్రీరంగము వెళుచుండిరి. భర్త శరీర రక్షణ కార్య విధి. ఆండాళమ్మ ఒక స్వర్ణ పాత్రను తనతో దాచి తెచ్చుచుండెను. దాని అది దాహము తీసుకుంటూ ఉపయోగించును, లేక ఆపసమ్యమున విక్రయింపవచ్చునని తలంచెను. రాత్రి పయనించుతుండగా ఆమెకు భయముగా ఉండెను. ఆమె పలుమార్లు ఆ మార్గమున దొంగల భయమా అని అడుగుచుండెను. నాకేమైనా అట్లు తోచట్లేదు, నీ చేత ఏమైనా వస్తువు ఉన్నదా, లేకుండా నీకు భయం ఎందుకు కలుగును అని కురేసులు అనగా, పతివ్రతయ్య ఆమె నిజము చెప్పాను. దాన్ని తెమ్మని వారు భర్త పాత్రను బదులుపరచుటకు అడుగుచుండెనని తలంచి దాన్ని వారి చేత పెట్టినది. పురతాళ్వాన్ దాన్ని దూరముగా విసిరివేసి, ఇక నీకు భయం ఉండదు అని భార్యతో చెప్పిరి. ఎంత అసలు విరాజ్య, అసలు ఏమిటి ఇది స్వార్థం లేకుండా ఎట్లా ఇలాంటి వాళ్ళకు నా భక్తులు అంటే. ధనం ఉండునంత వరకు మదం ఉండును, అది పోయిన దానితో మదమును పోవును, కావున అదిను పోయినది. శ్రీరంగమున చేరిన కురతాళ్వాన్ ఉంచ వృత్తి చే జీవించుచు తమ గురువు ఎతిరాజుల కైంకర్యము చేయుచుండిరి. ఒకనాడు పెద్ద వర్షం వచ్చను. కురతాళ్వాన్ ఉంచ వృత్తికి పోవ వీలు కాలేదు. ఆ దినము ఉపవాసమయ్యను. ఆకలి చేవారు తిరింపగా అటునిట్టుకు దొరలుచుండిరి. అయ్యో, సాధులైన వీరు నిరాహారులై ఉన్నారే అని అండాళమ్మ చింతించుచుండెను. గుడిలో గంటలు మ్రోగినవి. శ్రీరంగనాథుని నైవేద్యము జరిగినది. గుడి గంటల మోత వినిన ఆమెకు, శ్రీరంగనాథ, నీ భక్తుడిచ్చట ఉపవాసి ఉండా నీవు ఆరగించుచున్నావా అనిపించను. ఆ రాత్రి ప్రసాద రాజ్యం అనబడు అకార వడిసె స్వామికి నివేదనమైనది. శ్రీరంగనాథులు ఉత్తమ నంబితో పోయి, నీవు మేళ తాళములతో ప్రసాదము తీసుకొని పోయి పురతాళ్వానికి ఇచ్చి రమ్మని ఆజ్ఞాపించిరి. నంబి భగవదాజ్ఞానుసారం పురతాళ్వానికి ప్రసాదం ఇచ్చిరి. వారు ఆశ్చర్యపడి నంబిని సంగతి ఏమి అని అడుగగా నంబి భగవత్ సంకల్పం అనిరి. పూరేశులు, ఆహా స్వామి, ఉత్తరు ఆయన శ్రీరంగనాథుని అవ్యాజక కృప మీకు శ్రమ అయినది అని ప్రసాదము వేకొంది. తాము భుజించి భార్యకి ఇచ్చిరి. వారి ఆనందమునకు అవధి లేదు. అకార వడిసె దొరికినయ్యా కాదు. భగవద్గీత ఎందు చెప్పినట్లు భక్తుల యోగక్షేమ చింత స్వామికే కదా. స్వామి వస్తుండగా అధికారిని లేపి ప్రసాదం పంపిరి.
తామింత కృపకు పాత్రులమా అని తలపే వారికి సంభ్రమమును ఆనందమును కలిగించినది. నీవు చెప్పి పంపితివా? లేదు, మీతో చెప్పకుండా అట్లు చేయుదునా? నా మనసున స్వామి, నీ భక్తుడు నిరాహారి అయిందా నీవు ఆరగించుచుంటివా అని అనుకుంటుని. అలానే స్వామికి అంత శ్రమ ఇచ్చితివి, ఒకనాడు నిరాహారమైననేమి. శ్రీరంగనాథ, నేను భర్త శ్రేయమును కోరుదానను, కావున అట్లా అనుకుంటుని. దానికి నీవింత చేసేటివి, వీరు కోపగించుచున్నారు. చూడండి ఎంత తమాషాగా ఉందో. పాపం పతివ్రత ఆవిడ అబద్ధం చెప్పలేదు. నేను ఇలా అన్నానండి అనేసరికి రంగనాథుని తన దయతో మనకు పంపించాడు. అంటే మళ్ళీ అది చెప్పుకుంటాను, ఈయనేమో నన్ను కోపడుతున్నాను నాయన, నా భర్త శ్రేయస్సు నాకు బాధగా ఉంటుంది కదా, మరి ఆయనకి అంత ఫస్ట్ ఉంటుంటే నాకు బాధగా ఉంటుంది కదా, ఆయన శ్రేయస్సే కదా నాకు కావాలి, అందుకు నాయన దానిని చెప్పవద్దు. రంగనాథుడు రంగనాథులు కురతాళ్వానికి స్వప్నమున సాక్షాత్కరించి, మీ దంపతులు ఉపవాసం ఉండి నా ప్రసాదము స్వీకరింపవలనయనియే మీ సంపాదనకు ఆటంకము కలిగించుదని. మనకి ఏమన్నా కష్టం వచ్చేసరికి భగవంతుడిని ఎంతో దిగబట్టుకుంటాం. కానీ ఎందుకు ఏదో ఒక పాపాన్ని మనం అది అనుభవించిన వాళ్ళం అయిపోతాం. అంతే, పోలే తండ్రి ఏం చేశాను, పోనీ నేను చేసిన పాపం మీద ఇవాళ తీరిపోయింది అని అనుకోగలగాలి. దానికి ఎంతో మహానుభావులు తప్ప మనకి అవదు. ఆయన చూడండి చెప్తున్నారు రంగనాథుడు, మీకు అందుకే మీకు నా ప్రసాదం ఇవ్వాలని మిమ్మల్ని ఉపవాసం నుంచి మీకు ఏమీ జరగకుండా చేశానని చెప్పినాను. ఉపవాసం ఉండి ప్రసాదం స్వీకారం ఫలితముగా దశరథునికి దశరథుని భార్యకు పాయసము స్వీకరించినందువలే మీకు ఇరువురు పుత్రరత్నములు జన్మించురు అని చెప్పారు. సురేశులు మేల్కొని భార్యను లేపి, పోసి నిన్ను కోపించింది కదా, ఇప్పుడు స్వామి కల్లో కనిపించి చెప్పగా తెలిసినది. స్వామి సంకల్పం చేతనే అట్లు జరిగిననట. అత్తారు వడిసే ప్రభావమున మనకిరువురు పుత్రులు కలుగుదురట అని చెప్పగా ఆమెయు సంతోషించండి. ఆమె మంగళం గర్భమును పాడుకుందాం. దాల్చాను. శాలివాహన శకము. ఓకే. అకార పెడిచి అంటే మనకు తెలుసు, మన తిరుపావైలో మనకు కూడా నాడు ధనుమాసంలో దీన్ని పా మృదంగా వజ్యవారం ఇక్కడి నుంచి మోచేతి వరకు ఉన్నాయి కారాలు చక్కర పొంగలా చేస్తారు. కాకపోతే ఇంకా కొంచెం భోగ్యంగా పచ్చడాలు చేస్తారు. అందరూ కూర్చొని పెద్ద కూర్చుని ఆరోగ్యించేటువంటి పద్ధతి. అది రంగనాథుని పెళ్లి చేసుకోవడం కోసమని 108 గంగాళాలతోటి గోదమ్మ ఆ ఆ తిరుమలంజలో ఉన్నటువంటి సుందర స్వామికి సమర్పిస్తానని మొక్కుకుంది. ఆవిడ కోరిక చేస్తే చేసింది. వాళ్ళ నాన్నగారిలా కాదు, పల్లాండు పల్లాండు అనలేదు, ఆవిడ కోరికతోటే చేసింది. ఈ అక్కార వలసకి అంతటి ప్రభావం అది. దాన్ని రామాంధ్రులు ఆవిడ కోరిన తర్వాత తీర్చారు. ఓకే. గోదా అగ్రజులుగా వారి పేరు పొందారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః